Good evening, Atrium Structures. హా దేవి, పార్వతి హియర్. రవి గారు క్లయింట్ తో ఉన్నారు. ఎనీ మెసేజ్ పార్వతి? లేదు, నథింగ్. ఫోన్ రీచ్ అవ్వలేదు, అందుకనే. సార్ రావడానికి లేట్ అవుతుంది. ఎనీవే ఐ విల్ పాస్ ద మెసేజ్. హౌ ఇస్ అమ్ము? ఏదో కొత్త ప్లే స్టేషన్ వచ్చిందట, ఆడుకోవడానికి వెళ్ళాలి. క్వార్టర్లీ సిల్వర్ స్టార్ తీసుకున్నందుకు ఒక ట్రీట్, ఒక ప్లే స్టేషన్, ఇంకా చికెన్ కింగ్ నుంచి ఒక బకెట్ చికెన్. రవి నాకు కాల్ చేయమని చెప్పండి. ఓకే. అమ్ము, అమ్ము, అమ్మో, మా పాపని చూసారా? లేదు, చూడలేదు. మేడం, మీ అమ్మాయి అదిగో అక్కడుంది. అమ్ము, ఎక్కడికి వెళ్ళిపోయావు? నన్ను భయపెట్టేసావు తెలుసా? అమ్మా, బాగా క్యూట్గా ఉంది కదా, ఆ అంకుల్ ఇచ్చారు. Number is not reachable. The number is not reachable. The number is not reachable. అయ్యో, ఏమైంది? అరే దేవుడా, వేస్ట్ అయిపోయింది కదా. నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. ఏంటండి ఇది? ఎన్నిసార్లు ఇదే సర్ప్రైజ్? ఒక్కసారైనా చేంజ్ చేయరా? నిజం చెప్పాలంటే మీరు నన్ను భయపెట్టి బోర్ కొట్టేశారు. మరెందుకు కరిచావు? నువ్విచ్చిన షాక్లోనే కింద పడింది. ఓ, మీరు ధైర్యవంతులా? ఈ క్షణం మీ ఫోటో తీసి ఫ్రేమ్ కట్టి పెట్టాలి. సైట్ లో పనిచేసే వాళ్ళు కూడా మిమ్మల్ని చూస్తే భయపడుతున్నారు పాపం. నా బ్లాక్ ఫారెస్ట్ వేస్ట్ అయిపోయింది. బేకరీ తెరిపించి తీసుకొచ్చా. ఇది చూస్తుంటే ఏం గుర్తొస్తుందో తెలుసా? మా ఆర్టికల్ మ్యాగజైన్ లో టైటిల్లో వచ్చేలాగా పగిలి పాడైన కేక్ జ్ఞాపకం. నా హార్ట్ లాగా పగిలి ముక్కలైంది. సరే వదిలే, ఇంకా 2 నిమిషాలుంది. ఒక చిన్న ప్లాన్ వేశాను. చీకట్లో ఈ కత్తి ఎగ్గిపెట్టి తీయడానికి ఎంత కష్టపడ్డానో. ఇది పట్టుకో. హ్యాపీ బర్త్డే మై లవ్. ఊదు.
ఆహా నాకు కాదు, నీకు నీకు. నో నో నో, దీనికంటే అదే టేస్ట్గా ఉంటుంది. కమ్. అమ్మో రా. ఆహా, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇవాళ అమ్మకి బర్త్డే కదా, అమ్మ కోసం కేక్ కట్ చేయాలి కదా. నన్నెందుకు పిల్లేదు? అయ్యో డాడీ, నువ్వు నిద్రపోయి ఉంటావు అనుకున్నానమ్మా. ఇంకా పడుకోలేదా? లేదు. తర్వాత ఫస్ట్ బొమ్మను పడుకోబెట్టాలి కదా. డాల్ నిద్రపోయిందా? మీరు సద్దం వేస్తే ఎలా పడుకోబెట్టను? అచ్చచ్చో, అప్పుడైతే బొమ్మకి స్లీపింగ్ డోస్ ఇద్దామా? అమ్మ ఏం చేస్తుంది? అయ్యో, అమ్మ కింద పడిన కేక్ చేస్తున్నారు. అరే రే, కింద పడిన కేక్ ఎందుకు తినాలి? మమ్మీ డర్టీ గెల్. రా ఇట్రాను, కత్తి అక్కడ పెట్టు. రా రా రా, పైకి వెళ్ళి అమ్మకు ఒక బర్త్డే సాంగ్ పాడదాం రా. ఎండి చాలా కోపంగా ఉన్నారు. నేనేం చేశాను? అదే ఎండి గారు కూడా అడుగుతున్నారు. ఎనీవేస్ హి ఇస్ కాలింగ్ యూ. ఓకే. సంబడి సే సంథింగ్. దానికి సొల్యూషన్ ఏమిటి? సార్ అది చాలా కష్టమైన విషయం. ఓ రియల్లీ? నాకు సమస్య ఎంత పెద్దదో తెలియవలసిన అవసరం లేదు. ఐ నీడ్ ఏ సొల్యూషన్. సార్ గుడ్ మార్నింగ్, మే ఐ? గుడ్ మార్నింగ్, నాట్ ఫర్ మీ అట్లీస్ట్. నీకు ఏ కాలేజీలో డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చారో నేను తెలుసుకోవాలి. సార్ అది కమాన్ కంప్లీట్ ద సెంటెన్స్. నువ్వు ఏం చేసావో తెలుసా? నువ్విచ్చిన ప్లాన్ ప్రకారం కట్టిన 18 అంతస్తుల బిల్డింగ్, డూ యూ రిమెంబర్? పక్కనే ఉన్న 2 బిల్డింగ్స్ స్పెక్ట్రమ్ కన్స్ట్రక్షన్స్ హెవీలీ హైట్, తర్వాత మెట్రోపాలిస్ బేలే టవర్, తర్వాత అప్రోచ్ రోడ్. వాట్ షుడ్ బి ద విత్? టెల్ మీ మ్యాన్, కమాన్ టెల్ మీ వాట్ షుడ్ బి ద విత్? సార్ 12 మీటర్గా ఉండాలి. తర్వాత ఇప్పుడున్న అప్రోచ్ రోడ్ విత్ ఎంత? 10 మీటర్. వాట్ ద హెక్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్? ఇప్పుడు ఏమైంది? గవర్నమెంట్ స్టే ఇచ్చారు. ఇంతవరకు కట్టిన 18 అంతస్తులు ఏం చేద్దాం? పడగొడదామా? సార్ ఆ ఫ్లాట్ కొంటే కంపెనీకి నష్టం వస్తుందని తెలుసుకునే. ఇప్పుడు ఏమైంది? కంపెనీ నష్టంలో కూరుకుపోకుండా మా తల దోచాల్సి వస్తోంది. ఆ పని మేము చూసుకుంటాం. ఇకపైన మీకు ఇచ్చిన పని మాత్రం చూడండి. డిడ్ యు గెట్ దట్? ఫర్మ్లో ఉన్న అందరికీ రవి సార్ కూడా తెలుసు సార్. నో ఛాన్స్, నో ఛాన్స్ ఎట్ ఆల్. దేవి, సార్ రవి ఎక్కడ? క్యాబిన్ లో ఉన్నారు సార్. నోటల్ గ్రూప్ తో మీటింగ్. పిలవండి. ఓకే సార్.